ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం, యోగబలం, రాజయోగ బలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్రంలా చూడు జానకిరామ్ ఎట్లా ఉంది ప్రశ్నశాస్త్రంలో జ్యోతిష్య బలం దా చూడు. మిథున రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంసారం యోగం సంతానం కుటుంబ యోగం ఆరోగ్య బలం కళాయోగం ధనయోగం వాస్తుయోగం విద్యయోగం తరించిన కార్యం నమ్మిన పని చేసే పనిది ఎలా ఉంది చూడు జానకిరామ్కి. ముఖ్యంగా చూడాలంటే మాత్రం మిథున రాశి వారి జాతకానికి ఆంజనేయ స్వామి వచ్చిండండి. వారి జాతకంలో సీతాదేవత వచ్చింది. చాలా శుభయోగం ఉన్నది మిథున రాశి వారి జాతక బలానికి. ఏ పని చేసినా కలిసి వచ్చే యోగం ఉంది. ఆదాయం ఖర్చు ఈ విషయంలో చూడాలంటే ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. వారికి టైంకి ధనం చేతికి అందే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల సహకారం ఉంటుంది. ఏమైనా వివాదాలు ఉన్నా గొడవలు ఉన్నా చిక్కులున్నా చికాకులున్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. భార్య భర్తల మంచి ఉంటుంది వీరి జాతక బలంలో. భర్తతో భార్యకు భార్యతో భర్తకు మంచి యోగ బలం కలిసి వస్తుంది వీరి జాతకంలో. అలాగే సంతానం నుంచి కూడా మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. అంటే వీరి సంతానం గొప్ప పేరు సాధించే అవకాశం అన్నా ఉంటుంది. లేదా ఆ సంతానం నుంచి వీరికి మంచి యోగం అన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. భూమి తగాదులున్నా ఇంటి తగాదులున్నా రుణ చిక్కులున్నా రణ చిక్కులున్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. నవస్థానంలో శని ఉండు కాబట్టి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం మెయిన్గా వాహన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద. ముఖ్యంగా నవగ్రహాల్లో వీరికి మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 4 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా గురు రాహు కేతు గ్రహాలు బాగున్నాయి. అలాగే శుక్ర చంద్రగ్రహాలు అలాగే వీరి జ్యోతిష్యానికి మంచిగా ఉందండి. ఇతర గ్రహాలు బాగాలేవు. ముఖ్యంగా వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకున్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వీరి పేరు మీద. వీరు ఏరే టైంకి నిర్ణయం తీసుకోవడం మంచిది, వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే విద్యాస్థానంలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. విద్యార్థులకు మతిమరుపు ఎక్కువ అవుతుంది. అలాగే మాత్రం ఆలోచన శక్తి ఎక్కువ అవుతుంది. కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఆ విద్యార్థులకు విద్య విషయంలో ఆరోగ్య విషయంలో పర్సనల్ లైఫ్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే విఘ్నేశ్వరుడి ఆరాధన చేయటం చాలా మంచిది. ముఖ్యంగా ఏ ఆలయం పోయినా మాత్రం విఘ్నేశ్వరుడు ఉంటాడు కాబట్టి మరి ఏ ఆలయానికి పోయినా మాత్రం ప్రత్యేకంగా మాత్రం విఘ్నేశ్వరుని దర్శించడం పూజ చేయటం చాలా వరకు వీరికి మంచిగా ఉంటుంది వీరి పేరు మీద. ఇంకా వ్యాపార విషయంలో అయితే వీరికి తిరుగు ఉండదండి వీరి పేరు మీద. ముఖ్యంగా సూపర్ మార్కెట్ వ్యాపారం కానీ జనరల్ స్టోర్ వ్యాపారం కానీ అలాగే వస్త్ర వ్యాపారం కానీ అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం గృహానికి సంబంధించిన వస్తువులు మన విలాస వస్తువులు ఉంటాయండి. అలాంటి వ్యాపారం కానీ అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వాహన వ్యాపారం కానీ మోటార్ ఫీల్డ్ కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం శనికి సంబంధించిన వ్యాపారం అంటే వీరి జాతకానికి తైల వ్యాపారం కానీ ఉప్పు వ్యాపారం కానీ బొగ్గు వ్యాపారం కానీ లిక్కర్ వ్యాపారం కానీ అలాగే వీరి జ్యోతిష బలంలో మాత్రం ఆయిల్ వ్యాపారం కానీ అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఇలాంటి వ్యాపారంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి. చాలా జాగ్రత్తలు పాటించాలండి. శనీశ్వరుడి ఆరాధన చేస్తే చాలా మంచిది. వీలైతే శని సింగణాపూర్ దర్శించడం మంచిది. లేకుంటే వీరుండే ప్రాంతంలో ఏదైనా గుడుల నవగ్రహాలతో పాటు శనీశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది. లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం మెయిన్గా రుణ చిక్కులు తప్పవండి. ఇచ్చి మోసపోవడం కానీ తీసుకొని మోసపోవడం కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ లైఫ్లో లేనిపోని చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకరిని ప్రేమించడం కానీ ఇతరులతో ప్రేమ పొందడం కానీ లేకుంటే ప్రేమ విఫలమై ఇబ్బందులు పడటం కానీ లేకుంటే మీరు ప్రేమ ఇతరులకు నచ్చకపోవడం ఇంటి వారి కుటుంబం వారికి నచ్చకపోవడం ఇలాంటి సంఘటనలు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అలాంటి సంఘటనలు ఉన్నా కూడా కొద్దిగా దూరయోగంలో ఉండటం మంచిది. దగ్గర స్థానంలో ఉంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలంలో నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం తిరుగు ఉండదు. వారి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అయినా మాత్రం 90% కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం చికాకులు తప్ప ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉండదు. ఒకే పార్టీలో ఉన్నా కూడా మాత్రం ఒకరి పద్ధతి ఒకరికి నచ్చదు. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే వీరి వెంట మంచి సన్నిహితంగా ఉన్నవారు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మానసిక పరంగా, శారీరక పరంగా రాజకీయ నాయకులు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది వెళ్ళిపోవడానికి మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా నవగ్రహాలు పూజ చేయటం, నవగ్రహాలని శాంతి చేయించుకోవడం చాలా మంచిదండి. వీరి పేరు మీద అంశబలం మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు మాత్రం సరిసమాన యోగబలం ఉంది. లాభం నష్టం సరిసమానం ఉంది. ఎంత ఇబ్బంది ఉంటుందో అంత మంచి ఫలితం ఉంటుంది, ఎంత మంచి ఫలితం ఉంటుందో అంత ఇబ్బంది ఉంటుంది అని మిథున రాశి వారి జాతకం ఆరుద్ర నక్షత్రంలో శివుడు పుట్టిన వారికి చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయండి. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పునర్వసు నక్షత్రంలో రాముడు పుట్టిండు కాబట్టి పునర్వసు నక్షత్రం వారికి కూడా మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకంలో. ముఖ్యంగా మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం బ్యాంక్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కావచ్చు, లేదా జ్యోతిష్యంలో చూడాలంటే విద్యాస్థానంలో ఉద్యోగం చేస్తున్న వారు కావచ్చు, వైద్య రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కావచ్చు, మంచి ఫలితాలు కలిసి వస్తాయండి వీరి పేరు మీద. కంప్యూటర్ రంగం వారికి కూడా, ఖగోళ రంగంలో వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖగోళ శాస్త్ర రంగంలో, కంప్యూటర్ రంగంలో, సైన్స్ రంగంలో పనిచేస్తున్న వారికి కూడా మంచి యోగ బలం కలిసి వస్తుంది. స్నేహితులు, సన్నిహితులు సహకారం చేస్తారు. బాల్యమిత్రులు సహకారం చేసే అవకాశం ఉంది. శత్రువులు అయితే ఎవరు ఉండరు వీరి పేరు మీద. కానీ కొన్ని పనులు అడగడుగున ఆటంకాలు వస్తుంటాయి. ఆటంకాలు వెళ్ళిపోవడానికి విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం. రెండవది మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం. మూడవది నవగ్రహాలని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. వీరు అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం ఏదైనా చేయొచ్చు, చాలా మంచిది. సద్బ్రాహ్మణులతో మాత్రం వీరు శాంతి చేపించుకోవడం చాలా మంచిదండి. కానీ సెలబ్రిటీలు, పెద్ద పెద్ద రంగంలో ఉన్నవారు మాత్రం కరెక్ట్ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చండీ హోమం చేపించడం, అలాగే సుదర్శన యాగం చేపించడం, సుదర్శన హోమం చేపించడం, అలాగే మాత్రం గణపతి హోమం చేపించడం చాలా మంచిది. వీరి మీద ఉన్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకం తరించిన కార్యం నెరవేరే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు పడుతున్నాయి కూడా దూరమయ్యే అవకాశం ఉంది. అలాగే గృహంలో వాస్తుబలం లోటు ఉన్నవారికి, అలాగే గృహ మార్పిడి చేయాలనుకునే వారికి, గృహం కొనాలనుకునే వారికి, అమ్మాలనుకునే వారికి, తీసుకోవాలనుకునే వారికి మంచి యోగ బలం నడుస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి వీరి జాతకంలో. ఆ ఇబ్బందులు కూడా తొలగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే అదృష్ట సంఖ్య 9 వస్తుందండి. మంగళవారం చాలా మంచిది. కానీ పగడం మాల ధరించడం చాలా మంచిది. అలాగే ఏ లోహంతోనైనా వీరు పగడం ధరించడం చాలా మంచిది. ముఖ్యంగా శని నవమ స్థానంలో నడుస్తుంది కాబట్టి వీరి పేరు మీద మాత్రం నీలవర్ణం కాబట్టి నీలవర్ణం రాయి కూడా ఏ లోహంతో అయినా సరే మీరు ధరించడం చాలా మంచిది. ముఖ్యంగా ఇది విని చూసి ఆచరించే వారికి, మిథున రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.